ఈరోజు మరి మార్కాపురం దగ్గర జరిగిన రోడ్ యాక్సిడెంట్లో జరిగిన ప్రమాదం దృష్ట్యా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీసీ బస్సుల మీద డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో రవాణా శాఖ, పోలీస్, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్లు గ్రూప్గా చెకింగ్ చేసి మరి ఈ సీసీ బస్సుల్లో డబుల్ డ్రైవర్ లేకపోయినా, అలాగే బండి ఫిట్నెస్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, పర్మిట్ లేకపోయినా, ట్యాక్స్ లేకపోయినా కూడా మేము కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ డ్రైవ్ ఓన్లీ 1 డే అని కాకుండా 24/7 మనకి 10 days వరకు మనకి ఈ వేయడం జరిగింది. ఈ ప్రైవేట్ బస్సులో ఏ ఉల్లంఘనలు ఉన్నా కూడా మేము ఉపేక్షించేది లేదు. ట్యాక్స్ లేని బళ్ళు అయితే మరి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. మనం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు వరకు సుమారుగా 20 బస్సుల వరకు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుంది. 10 రోజుల వరకు కూడా 24/7 మొత్తం డే 3 షిఫ్ట్లుగా 10 days ఈ డ్రైవ్ కొనసాగడం జరుగుతుంది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పనిచేస్తున్నాయా లేదన్నది కూడా వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మేము బస్సుని వదలడం జరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బస్సులో ఉల్లంఘనలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా సరే మనం డ్రింక్ చేసి తాగుతుంటే బ్రీత్ ఎలాతో చెక్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది మొత్తం టోటల్గా మొత్తం 3 డిపార్ట్మెంట్లు అండి. మొత్తము పోలీసు, రవాణా, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు మొత్తం టోటల్గా మేము 16 మంది దాకా ఉన్నాం ఇక్కడ ఈ డ్రైవ్లో. ఈ నైట్ అంతా కూడా జరుగుతుంది 24/7. మొత్తం ఈ డ్రైవ్ అంతా కూడా మా కాకినాడ జిల్లా పరంగా కత్తిపూడి హైవే మీద జరుగుతుందండి ఈ డ్రైవ్. శ్రీనివాస్ నా పేరు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కత్తిపూడి. గత కొంతకాలంగా జరిగినటువంటి ఈ యొక్క బస్సుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, మనుషుల యొక్క ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే కనుక మా యొక్క అధికార బృందంతో కలిపి మా ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చిన ప్రతి బస్సును కూడా మనం ఇన్స్పెక్షన్ చేసి ఆ బస్సులో ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వర్కింగ్ కండిషన్ ఉన్నాయా లేదా, వాటి యొక్క గేజ్ సక్రమంగా ఉందా లేదా, వాటిని ఆపరేట్ చేయడం ఎలా ఉపయోగించాలి ప్రమాదం జరిగినప్పుడు అని చెప్పేసి డ్రైవర్లతో పాటు ప్యాసింజర్లను కూడా కనుక్కొని వాళ్ళకి తెలియని విషయాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ బస్సు నుంచి ఎలా బయటికి రావాలి, ఈ డోర్ బ్రేక్స్ని ఎలాగ మనం ఉపయోగించాలి, ఎమర్జెన్సీ గ్లాస్ని ఎలా మనం వాడాలి, ఎమర్జెన్సీ ఎలా మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి విషయం కూడా ప్యాసింజర్లకి కులక్షణంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరించి బస్సు అనేది పంపడం జరుగుతుంది. దానితో పాటు ఏదైనా లోపలికి గమనిస్తే కనుక వాటిని మేము రికార్డ్ చేసుకొని మా అధికారి ఎంత కనుక మనం పంపడం జరుగుతుంది అన్నమాట రేపటి నుంచి. నా పేరు రాముడు, తుని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అండి.